తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. బీజేపీతో పొత్తుపై పార్టీ పెద్దలతో మాట్లాడనున్నారు. చంద్రబాబు పర్యటనతో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎన్డీఏలో టీడీపీ చేరికపై స్పష్టత రానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు వెళ్లనున్నారు చంద్రబాబు. మధ్యాహ్నం 2:20 స్పెషల్ ఫ్లైట్లు ఢిల్లీకి బయలుదేరనున్నారు. రైట్, చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. శివ, ఈ రోజు ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్న పరిస్థితి కనపడుతుంది. ఢిల్లీకి టీడీపీ జాతీయ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు వెళుతూ ఉన్నారు. ఇది పొత్తులకు సంబంధించిన అంశం మీద మాట్లాడటానికి అనేది మాత్రం ప్రచారమవుతున్నటువంటి ఇష్యూ. మొత్తానికి ఈ రోజు ఎప్పటి నుంచి అయితే ఇప్పటి కూడా పవన్ కళ్యాణ్ పార్టీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్తూనే ఉన్నారు. అదేవిధంగా కూడా అన్ని పార్టీలు ఏకతాటి మీద వచ్చి వైసీపీని ఓడించేందుకు పూర్తిగా కూడా సన్నద్ధం అయ్యే పరిస్థితి కల్పిస్తానని గతంలో చెప్పాడు. ఆ నేపథ్యంలోనే ఈ రోజు ఢిల్లీ చంద్రబాబు వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. ఢిల్లీకి సంబంధించినటువంటి అమిత్ షా నుంచి కూడా పిలుపు వచ్చినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు ఆయనతో కలిసి భేటీ అయిన తర్వాత పొత్తులకు సంబంధించిన అంశం మీద ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు 2 గంటలకి తన నివాసం ఉండవల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కి వెళ్తారు. 2:30కి ప్రత్యేక ఫ్లైట్ ఏర్పాటు చేశారు. ఆ ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ వెళ్తారు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ ఈ రోజు నైట్ వచ్చేసి ఈ అమిత్ షా అదేవిధంగా నడ్డాతో భేటీ అయ్యే పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత ఎన్డీఏ కూటమిలో చేరేటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి సంబంధించి క్లారిటీ కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు చంద్రబాబు చేస్తున్నటువంటి ఢిల్లీ టూర్ పర్యటన మాత్రం చాలా కీలకంగా మారింది. అదేవిధంగా కూడా ఢిల్లీ టూర్ ఈ చంద్రబాబు నాయుడు వచ్చి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళి ఢిల్లీ వెళ్తారనేటువంటి ఒక వార్త అయితే ప్రచారంలో ఉంది. అయితే రవికృష్ణ, పవన్ కళ్యాణ్ వీరిరువురు కలిసి అంటే ఈ రోజు దాదాపుగా పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు ఇరువురు కలిసే ఢిల్లీ వెళ్ళబోతున్నారంటూ తొలుత వార్తలు వచ్చినాయి. ప్రస్తుతం చంద్రబాబు మాత్రమే వెళ్తున్నారు కదా, అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు? ఒక రకమైనటువంటి ఉత్కంఠ కొనసాగుతుంది. కొన్ని రూమర్స్ కూడా బయటికి ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి. పొత్తు ఖరారైందంటారు కొంతమంది, లేదు పొత్తు గురించి మాట్లాడడానికి వెళ్దానంటారు మరికొంతమంది. అలాగే ఎంపీ స్థానాలు ఎక్కువగా బీజేపీ డిమాండ్ చేస్తుంది అనేటటువంటి వార్తలు కూడా బయటకు వస్తున్నాయి కదా, ఏమనుకోవాలి? అంటే ఇక్కడ ఒకటి మాత్రం అబ్జర్వ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా కూడా మొట్టమొదటి నుంచి బీజేపీ టీడీపీని పొత్తులో తీసుకోవడానికి అంత ఇంట్రెస్ట్ చూపించినటువంటి పరిస్థితుల్లో కూడా టీడీపీని మాత్రం వెనక ఉండి ప్రోత్సహించింది. అదేవిధంగా బీజేపీతో కన్సల్ట్ చేయించింది మాత్రం పవన్ కళ్యాణ్ అని చెప్పొచ్చు. మొట్టమొదటి నుంచి ఆయన చెప్తుంది ఏంటంటే తాను బీజేపీ కూటమిలోనే ఉన్నాను, టీడీపీని కూడా ఆ కూటమిలోకే ఉండే విధంగా కూడా ఢిల్లీ పెద్దలను ఒప్పిస్తాను అని చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తానికి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం చక్రం తిప్పాడని అనుకోవచ్చు. ముఖ్యంగా కూడా ఢిల్లీ పెద్దలకి నచ్చ చెప్పారు. అదేవిధంగా కూడా రాబోయే పార్టీ ఏదో అనేది కూడా ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాని ద్వారా ఏంటంటే టీడీపీకి సంబంధించి టీడీపీ కూడా ఈ ఎన్డీఏ అలయన్స్ జాయిన్ చేసే విధంగా కూడా ఆయన మొత్తానికి కూడా ఆయన ఒక ప్లానింగ్ గా కూడా వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం గత నెల నుంచి కూడా దీనికి సంబంధించి చర్చలు జరుగుతూ ఉన్నాయి. టీడీపీ పార్టీని ఎన్డీఏ కూటమిలోకి తీసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గట్టిగా కూడా నిలబడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పెద్దలు బీజేపీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక క్లారిటీకి వచ్చినట్టున్నారు. వాళ్ళ సర్వేలు వాళ్ళకే ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు కూడా అధికారంలో వచ్చేటువంటి పార్టీ ఏదైతే ఉంటుందో దానికి మామూలుగా అయితే వాళ్ళు కనుక వాళ్ళ పార్టీ కనుక ఆ జిల్లా రాష్ట్రాల్లో కనుక అధికారంలో వచ్చే పరిస్థితి ఉంటే మిగతా వాళ్ళతో టచ్ చేయకుండా వాళ్లే పార్టీని మరింతగా కూడా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంది. ఒకవేళ తమ పార్టీకి అక్కడ ఆదరణ లేదు అని తెలుసుకున్నప్పుడు అక్కడ గెలిచే పార్టీలు ఏవైనా దాని మీద మాత్రం వాళ్ళు పూర్తి క్లారిటీతో సర్వే నిర్వహించుకుంటారు. ఆ తర్వాత వాళ్ళతో కలిసి ట్రావెలింగ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు చంద్రబాబుని పిలుస్తున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ వ్యూహం దీంట్లో ఫలించిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా నెక్స్ట్ రాబోయే గవర్నమెంట్ ఈ
ఏదైతే జనసేన టీడీపీ పోటీకి సంబంధించిన దానికి ఎక్కువగా కూడా వచ్చే అవకాశం ఉంది అని భావించినటువంటి నేపథ్యంలో బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా పవన్ చెప్పినటువంటి కూటమిలోకి ఆహ్వానించమని పలికినటువంటి దానికి వాళ్ళు ఒబైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోని చంద్రబాబు నాయుడిని ఈ రోజు ఢిల్లీ పర్యటనకి ఢిల్లీకి రమ్మని వాళ్ళు పిలిచినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ తర్వాతనే పొత్తులకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా కూడా క్లారిటీ వచ్చినట్లే అని అనుకోవాలి. ఎందుకంటే ఈ అమిత్ షా అదేవిధంగా నడ్డా కూడా కలిసి కూర్చొని మాట్లాడిన తర్వాత ఇక పొత్తులకి సంబంధించి ఖరారైన తర్వాత జరుగుతుంది. అంటే ఎన్ని స్థానాలు ఇవ్వాలి ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా మనం ఇక్కడ ఏపీ రాష్ట్రానికి సంబంధించి అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం బీజేపీకి సంబంధించి బీజేపీ అనేది పార్లమెంట్ సీట్ల మీద ఎక్కువగా పట్టుబడుతున్న పరిస్థితి అయితే ఉంటుంది. కాకపోతే కొంత ఎక్కువగా కూడా వాళ్ళు అడిగేటువంటి అవకాశం అయితే ఉంది. కాకపోతే వాళ్ళకు ఉన్నటువంటి బలాబలాలను బేరీజ్ వేసుకోవాల్సిన పరిస్థితి అయితే బీజేపీ నేతలకు ఉంది. దాన్ని కూడా క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పుడు బీజేపీకి అవకాశం ఇచ్చిన తర్వాత అక్కడ ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడితే అది బీజేపీకే అది మైనస్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళు అడిగేటి ఎంపీ స్థానాలు మాత్రం అధికంగా అడుగుతారు. కాకపోతే దాన్ని వివరించి చెప్పి ఇన్ని స్థానాలు అయితే ఇవ్వగలుగుతాము, ఇన్ని స్థానాలు అయితే విజయం సాధించగలుగుతారు అని క్లారిటీతో కూడా ఇక్కడ ఈ టీడీపీ జనసేన కూటమి ఉన్న నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే ఈ చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతుంది. ఓకే రవికృష్ణ, థ్యాంక్ యూ.